ఇక మా సార్ది చూడరా ముచ్చట. తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్ముకుంటా మాట్లాడతారు పాపం ఆయన. వచ్చే నెల నుంచే పత్తి సీజన్ అంట. 131 కొనుగోలు కేంద్రాల ఏర్పాటట. మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తారు, మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కాదు మాత్రం, అది మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట పండించే రైతులకు మద్దతు ధర ఈ గ్రౌండ్ల రైస్ ఏమంటారు పత్తి మిల్లుల దగ్గర ఆ యాజమాన్యాలు చేస్తున్న అక్రమాలతోని వాళ్ళకు మద్దతు ధర వస్తలేదు. బిల్లు మీద మద్దతు ధర ఉంటుంది. బిల్లు వెనకంగా తేమ శాతం పేరుతోని కట్టింగ్లు పెడుతున్నారు. నాణ్యత పేరుతోని, తేమ శాతం పేరుతోని పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి ఈ పత్తి ఏమంటారు మిల్లులల్లో. మరి నిజంగా మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదంటే మా తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరిద్దరు, ఒక ఆయన వరి మీద నీతులు చెప్తారు, ఒక ఆయన పత్తి మీద నీతులు చెప్తారు. మీరు నీతులకే ఉన్నారా చేతలకు ఉన్నారా మరి డౌట్. తుమ్మల నాగేశ్వరరావు గారితే ఆయన మంచిగా ఈ యూరియా వచ్చిన ఈ సీజన్కి నాకైతే ఈసారి జర పంచాయతీ జర తక్కువనే ఉంది వాస్తవం చెప్పాలి. యూరియా వల్ల ఈసారి బాగా ఇంకా ఇంకా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నా. జర్ర దాన్ని తీవ్రతను తగ్గించారు ఓపెన్గా. పెద్దగా ఆందోళన కాదు ఈ సంవత్సరం. పెద్దగా యూరియా బస్తాల విషయంలో గ్రామాల నుంచి రైతుల దగ్గర నుంచి పెద్ద నిరసన రాలే. ఉచిత కూడా జర తక్కువ, మోతాదు తక్కువ. సో రాష్ట్రంలో పత్తి కొనుగోలు సీజన్ను సెప్టెంబర్ నుంచే ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్ 2026-27 పత్తి సీజన్పై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 46.33 లక్షల ఎకరాల్లో 25.85 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తిని అంచనా వేస్తున్నాడు. కొనుగోలు కోసం 131 కేంద్రాలను, జిన్నింగ్ కోసం 356 మిల్లులను ప్రారంభించాలి. ఎక్కడైనా జిన్నింగ్ మిల్లు అందుబాటులో లేకపోతే సంబంధిత గ్రామాలు, మండలాలు సమీపంలోని నోటిఫైడ్ మిల్లును అనుసంధానం చేయాలి. ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి. అందులో రైతు ప్రతినిధులను చేర్చాలి. అవసరమైతే సాయంత్రం 6 గంటల తర్వాత కొనుగోలు సమయాన్ని పొడిగించాలి. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సులభతరం చేయాలి. జిన్నింగ్ మిల్లో తేమ శాతం తదితర నాణ్యత ప్రమాణాలను పరిరక్షించే పరికరాలు ఉండాలి. రైతుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం 18005995779 టోల్ ఫ్రీ నెంబర్, సహాయ కేంద్రం, మిగతా వాట్సాప్ నెంబర్తో సేవలు ప్రారంభించాలని చెప్తుంది. సో నిజంగా మీరు పకడ్బందీగా చేస్తున్నట్టు నటిస్తుర్రా, నన్ను నిజంగా చేస్తారానే? ఇప్పుడు ఈనాడు పత్రికలో ఈయన గురించి రావడం పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. సరే ఓకే, రాసిరు, మంచోళ్ళు అనుకుంటా. నిజంగానే ఉందా ఎంత రైతుల విషయంలో ఇంత నిబద్ధతతో, ఇంత నిష్ఠతో రైతుల పత్తి కొనే ఆలోచన మీ ప్రభుత్వానికి ఉంటే దాన్ని సాధారణంగా స్వాగతిస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పత్తి పంట కొంటే సలాం కొట్టి గులామనం అవుతాం. కానీ పేపర్లల్లో రాతలు రాసి చేతలల్లా చేత్తే ఓడు నమ్మరు జనాలు. ఎందుకంటే ఇప్పుడు వరి పంట విషయంలో గట్టినే చేస్తున్నారు మీరు, మరి పత్తి పంట విషయంలో ఏదో ఈసారి నియతిగా నిజాయితీగా రైతుల పంట కొనాలన్నట్టుగా నటిస్తున్నారు. మరి నిజమైతే సంతోషం. చూద్దాం ఏం చెప్తారు.